కోదండరాంపై హోంమంత్రి నాయిని నరసింహారెడ్డి మండిపడ్డారు. ర్యాలీ నిర్వహణపై మొండిపట్టు సరికాదని ఆయన ఆక్షేపించారు. తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా మరి ఎందుకు కుట్రలు మంది మా ప్రభుత్వాన్ని డిస్టర్బ్ చేయాలని ప్రయత్నం చేస్తున్నారు నాకు అర్థం కాదు. క్యాలెండర్ అనౌన్స్ చేయి, ఏం క్యాలెండర్ అనౌన్స్ చేయాలి నీకు? ఎలక్షన్ నాడేమో ఎవరికైనా చేసుకో అన్నావు, ఇలా మమ్మల్ని మాట్లాడుతున్నావు. ఏంది మా ప్రభుత్వం మీద ఓర్వక ఇవందరు వచ్చి మా ప్రభుత్వాన్ని అస్థిరత్వం చేయాలని చెప్పని కుట్రలు, డిస్టర్బెన్స్ చేయాలని చెప్పని కుట్రలు జరుగుతున్నాయి తప్పితే వాళ్ళు నిరుద్యోగుల ఉద్యోగం కొరకు కానే కాదు. మీరు మిలియన్ మార్క్స్ పెట్టుకోవాలనుకుంటే ఇక్కడ ఇవ్వాలి, మీరు ఆ మూమెంట్ ఏంది, ఈ మూమెంట్ ఏంది, ఏం మాట్లాడుతున్నావు? దానికి దీనికి పొందర పెడతారా మీరు? నిరుద్యోగుల కోసం పోరాటం తప్పంటారా సార్? తప్పేం లేదు, పోరాడమను. కానీ ఆయన అనుకున్న దగ్గరనే మీటింగ్ పెట్టాలని ఏంటైనా హింసావాదిగా తీవ్రవాదిగా చూపించింది. అప్పుడు మరి ఉద్యమంలో ఆయన పాల్గొన్నప్పుడు తెలియదా? కాదా, ఎవరు చెప్పినా? ఏమన్నా ఇచ్చాను చూసావు, ఊరికే ఎవడో చెప్పింది తింటావు.